ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుందనంటే, ఈ లోకంతో నువ్వు స్నేహం చేస్తే, నువ్వు రక్షణ పొంది బాప్తిస అనుభవంలో ఉండి, నువ్వు నీతంటే ఏంటో తెలిసి, నీ కొరకు దేవుడు ఎంత, నీ అపరాధముల కొరకు ఆయన ఎంతగా రక్తము కార్చడు ఎరిగి ఉండి, ప్రాణం పెట్టాడు ఎరిగి ఉండి, సమస్తము కూడా ఇంత చేసిన దేవుని గురించి నీకు అంత మొత్తం తెలుసుండి కూడా కావాలని 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 ఇష్టంతో నువ్వు లోకంతో స్నేహం చేస్తే, డైరెక్ట్గా నువ్వు దేవునితోనే ఏం పెట్టేసుకున్నావు తెలుసా? యుద్ధం పెట్టుకున్నావు దేవునితో. ఎవరితో పెట్టుకున్నావు? దేవునితోనే యుద్ధం పెట్టుకున్నావు. దేవునితోనే వైరం పెట్టుకున్నావు. నీకు వైరాగ్యం వచ్చింది, నీకు ఒక రోగం వచ్చింది. ఎవరితో అనంటే ఎవరితో పెట్టేసుకున్నావు? నువ్వు దేవునితోనే డైరెక్ట్ పెట్టుకున్నావు. ఆ దేవుడే నీకు ఏమయ్యాడు అనంటే శత్రువుగా. దేవుడు నిన్ను శత్రువుగా చూడట్లా. నీవు దేవునితో కాక నువ్వు లోకంతో స్నేహం చేయడం వలన నీకు తెలియకుండా నువ్వు దేవునికి ఏమైపోతున్నావు? శత్రువు అవుతున్నావు.